మన పరిశుద్ధాత్మ నివాసం క్రైస్తవులని ఉన్న కనీసం 3 బోధలని, ఈ 3 అంశాలని కూడా, ఒకటి పరిశుద్ధాత్మ మన వ్యక్తిగత హృదయములలో నివసిస్తున్నాడనేసి కంపల్సరీగా వారు తెలియజేస్తారు. పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తున్నాడు ఈ దినాల్లో అని కూడా చెప్తారు. పరిశుద్ధాత్మ భూసంబంధమైన శరీరంలో నివసిస్తున్నాడని కూడా చెప్తారు. అయితే ఈ 3 బైబిల్ ప్రకారంగా వాస్తవమా? బైబిల్ ప్రకారంగా వాస్తవమా? మరొకసారి 1 కొరింథీ 2:16 మరొకసారి చదవండి. ప్రభు యొక్క మనసుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఓకే, అలాగే 3:15 నుంచి, ఎపిసి 3:15 నుంచి మనం 18 వచనాలు ఆలోచించగలిగితే ఇక్కడ కూడా మన హృదయంలో నివసించే ఇది ఏంటి అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేయబడింది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు ఏరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును ఎత్తును లోతును ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఎఫెసీయులకు స్పష్టంగా తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, మీ హృదయంలో ఎవరు నివసిస్తారో ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసిస్తారు. విశ్వాసం ద్వారా కదా నివసిస్తారు. అయితే 1వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఓకే, అర్థమవుతుందా? మన హృదయంలో ఏముంటుంది? విశ్వాసమే లోకాన్ని జయిస్తుంది. యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించారా లేదా? జయించారు. లోకాన్ని జయించారు అంటే నిజంగా మన హృదయంలో ఉండేది ఏంటి? విశ్వాసం. అది ఒకటికి పెట్టుకో. ఈ మూడు మాత్రం మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు అడిగినా చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. ఎవరు అడిగినా నా హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నదంటే వాడు అబద్ధికుడితో సమానం. పరిశుద్ధాత్మ వరం ఉంది. వరం ఏంటి? ఇది కూడా విశ్వాసమనే వరం నాకుంది. ఎప్పుడు వచ్చింది అది? రక్షణ అంటే నేను మారు మనసు పొంది
బాప్తిష్యం యేసుక్రీస్తు పొందినప్పుడు నామములో బాప్తిసం పొందినప్పుడు నీటిలోనికి వెళ్ళిన తర్వాత నా పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. నేను లోకాన్ని జయించడానికి మళ్ళీ పుట్టాను. ఎందుకు పుట్టాను? లోకాన్ని జయించడానికి మళ్ళీ లోకములో నేను ఒకప్పుడు పుట్టాను, లోకం కొరకు బతికాను, లోక ఆశలు కోరికలు నెరవేర్చాను. అంతేనా? లోక ఆశలు కోరికలు నెరవేర్చాను. అయితే అది ఆ యొక్క సమయంలో దేవుని వాక్యం నాకు ప్రకటింపబడింది, సువార్త ప్రకటింపబడింది. పాపాన్ని గ్రహించుకునే శక్తిని దేవుడు దయచేశాడు. అది పాపమని. అయితే నేను నా ఆత్మస్థితిలో చనిపోయానని గ్రహించాను. అయితే ఇప్పుడు నేను పాపస్థితిలో చనిపోవాలి అని అనుకున్నాను. అంతే కదా? పాపం చేస్తూ ఉన్నప్పుడు పాపస్థితిలో కూడా నేను చనిపోవాలి, నేను మరణించాలి అని నిర్ణయం చేసుకొని నా మనసును మార్చుకొని ఈ శరీర సంబంధమైన పాపస్థితిని చంపేశాను. ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా నిర్మూలము చేయడానికి క్రీస్తుకి విధేయుడినై ఏమైపోయాను? బాప్తిస్యము చేయబడి. అంతే. నా పాత పాపములన్నిటినీ కూడా క్రీస్తు రక్తం ద్వారా కడుగుకున్నాను. నూతనంగా జన్మించాను. నూతనంగా జన్మించి విశ్వాసం ద్వారా, క్రీస్తుకు కలిగిన విశ్వాసం ఏదైతే ఉంటుందో ఆ విశ్వాసాన్ని నేను నా హృదయంలో పెంపొందించుకొని ఏం చేయాలి? క్రీస్తు ఏదైతే ఈ లోకాన్ని జయించారో నేను కూడా ఈ లోకాన్ని జయించాలి అనే తీర్మానంతో బతుకుతున్నా. అది విశ్వాసం మూలంగా దేవుడిచ్చిన వరం. ఏంటి? విశ్వాసం అనే వరం. తర్వాత బుద్ధివాక్యం అనే వరం, జ్ఞానవాక్యం అనే వరం నేను దినదినము కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్ని వరాలు ఒకేసారి అనుకుంది, అన్ని వరాలు ఒకేసారి వచ్చాయి. ఏమైంది? నీకు అడాప్ట్ అవుతాయి ఒక్కొక్కటి. ఇప్పుడు అపోస్తులకి ఏ వరాలు అడాప్ట్ అయ్యాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. ఈ సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి కూడా, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్క మనిషికి కూడా వర్తించే వరాలు. ఓకేనా? అద్భుతాలు చేయి శక్తి, స్వస్థపరచు శక్తి అపోస్తులకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందో అనేది చెప్తాం. అయితే అపోస్తులు అంటే ఎవరు? పంపబడిన వారు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? మొదట అపోస్తులకి యేసుక్రీస్తు వారు ఎన్ని వరాలు అయితే కలిగి ఉన్నారో అన్ని వరాలు కూడా అపోస్తులకి ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఇప్పుడు మన హృదయములలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడా? 19:18 పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడా? నశించిన దాన్ని ఎదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఎందుకు వచ్చారు? అంటే నశించిన దాన్ని ఎదికి రక్షించుటకు. మనం నశించిపోయాం, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు, దేవుని కుమారుడు వచ్చారు. అది ఓకేనా? ఇప్పుడు సాధారణంగా ఆ 3 బోధలకు వ్యతిరేకమైన ఒక సాధారణమైన వాదము రాయుము. సాధారణమైన వాదన ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ భూ సంబంధమైన శరీరములో నివాసం చేయడు. సాధారణమైన భాష అయితే పరిశుద్ధాత్మ భూ సంబంధమైన శరీరంలో నివాసం చేయడు. ఆయన భూ సంబంధమైన శరీరము నివసించును.
అనేసి వాళ్ళు చెప్తారు. అయితే పరిశుద్ధాత్మ తమ భూ సంబంధమైన శరీరంలో నివసిస్తున్నాడని నమ్మువారు పరిశుద్ధాత్మ వారిలో ఏం చేయుచున్నాడని అనుకుంటున్నారు. ఒకటే క్వశ్చన్ అయితే పరిశుద్ధాత్మ భూ సంబంధమైన శరీరంలో ఇప్పుడు నీలో నాలో నివసిస్తున్నాడంటే మనము పరిశుద్ధాత్మ వారిలో ఏం చేయుచున్నాడని అనుకుంటారు. నేను ఒకవేళ నా భూ సంబంధమైన శరీరంలో నివసిస్తే, పరిశుద్ధాత్ముడు నివసిస్తే నాలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడని నేను చెప్పగలుగుతాను. ఏం చేస్తున్నాడని చెప్పగలుగుతాను. ఎపిసి గలతీ ఫస్ట్ గలతీ నువ్వు చదివి 5:22-23 గలతీ 5:22 23 అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము. ఓకే, ఎఫెసీ 5:22-23 తీయమ్మా. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక సామెతలు 5:16-17 చదువు. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ నివాసము అనే దాని దగ్గర ఇక్కడ గలతీ 5:23లో నిజంగా మనకి కావలసిన వేటివి అని చూసుకుంటే ఆ 9 ప్రేమ అనేది మన హృదయంలో ఉంటుందా ఉండదా? సంతోషం ఉంటుంది. ఇంకా విశ్వాసం అనేది ఉంటుందని మనం చెప్పేసాం ఆల్రెడీ. తర్వాత దీర్ఘశాంతం ఉంటుందా ఉండదా? దీర్ఘశాంతం ఎందుకు ఉండదు? కనిపెడతా కదా. దీర్ఘశాంతంతో ఎంతో నెమ్మదితోటి దేనికైతే నువ్వు ఆశపడుతున్నావో దానికోసం కనిపెట్టవా? అదే దీర్ఘశాంతం. దయాలత్వం ఉండదా? ఎవరిని దయ చూపించే గుణం మన హృదయంలో ఉండదా? ఇవన్నీ గుణలక్షణాలు అన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. వ్యక్తి మాత్రం ఉండడు. ఏముండదు? వ్యక్తి వచ్చి మనలో మన హృదయంలో ఉండడు. కేవలము ఆత్మ ఫలం గుణాలు మాత్రం మనలో ఉంటాయి. అయితే చాలు ఇంకా పరిశుద్ధుల హృదయములలో పరిశుద్ధాత్మ నేరుగా క్రియ చేస్తున్నాడని నమ్మువారు ఆయన ఏం చేయుచున్నాడని వారు నమ్ముచున్నారు. పరిశుద్ధాత్మ హృదయంలో నేరుగా క్రియ చేయుచున్నాడని నమ్మువారు ఏం చేయుచున్నారంటే దేవుని వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా అనేసి మనకి రైట్ వాక్యం. అయితే మనము ఎఫెసీ 3:16-19 చదివాం కదా. ఎఫెసీ ఇందాక చదివాం కదా. పరిశుద్ధుల హృదయములలో పరిశుద్ధులు అంటే బాప్తిసం తీసుకున్న వారందరి హృదయములలో పరిశుద్ధాత్మ నేరుగా క్రియ చేస్తున్నాడని నమ్మువారు ఆయన ఏమి చేయుచున్నాడని వారు నమ్ముచున్నారంటే దేవుని వాక్యము ద్వారా విశ్వాసము ద్వారా క్రియ చేయుచున్నాడు అని నమ్ముతారు. అయితే పరిశుద్ధుల హృదయములలో పరిశుద్ధాత్మ నేరుగా క్రియ చేయుచున్నాడని నమ్మువారి బోధలకు వారి బాప్టిస్టు బోధలకు మీరు చూస్తున్న వ్యత్యాసము ఏంటి? వ్యత్యాసం ఏంటి అని చూసినప్పుడు మనం ఆలోచిస్తే పరిశుద్ధుల వాక్యము ద్వారా విశ్వాసం ద్వారా పరిశుద్ధులు వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా నివసిస్తున్నారని చెప్పుదురు. అయితే బాప్టిస్టు బోధనలో పరిశుద్ధాత్మ అలంకార రూపముగా నివసిస్తున్నాడని చెప్పుదురు. అంటే బాప్టిస్ట్ బోధనలు అంతా ఏంటంటే క్రీస్తు సంఘం కాకుండా ఇతర సంఘాలన్నీ కూడా అలంకార రూపంగా ఏదో ఒక దాని రూపం ప్రకారంగా మన యొక్క హృదయంలో
నివసిస్తున్నాడు అని చెప్తారు. ఓకేనా, అర్థమవుతుందా? అంటే మనం ఏం చెప్తాము, దేవుడు వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా మన హృదయంలో నివాసం ఉంటాడని మనం చెప్తాం. అదే వాక్యం చెప్పిన సత్యం. ఓకేనా, వీళ్ళేం చెప్తారు, పరిశుద్ధాత్ముడే వ్యక్తిగతంగా మన హృదయంలో ఉన్నాడని. అంటే నీ యొక్క ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ కూడా నీలో ఉంది అనేసి వీళ్ళు చెప్తారు. కాబట్టి ఆ బోధ తప్పుడు బోధ అనేది మనము గ్రహించగలగాలి. అప్పుడు దేవుని వాక్యం జాగ్రత్తగా ఎదుకు ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ నివాసమును గురించి సత్యమును గురించి తెలుసుకొనుటకు అవకాశం ఉందా? ఆన్సర్ చెప్పు. దేవుని వాక్యమును జాగ్రత్తగా ఎదుకు ప్రతి అంటే మనం ఏం చేస్తున్నాం, దేవుని వాక్యం జాగ్రత్తగా ఎదుగుతాను ఎతకలేదా? ఎదుగుతున్న మనము పరిశుద్ధాత్మ నివాసమును గురించిన సత్యము తెలుసుకునేందుకు అవకాశం ఉందా లేదా? ఉంది. అవకాశం ఉంది. మత్తయి 7:7-9 చదువు. ఎదుగు వారికి ఆయన దొరుకుతాడు. 7:7-9. అడుగుడి మీకు ఇయ్యబడును, ఎదుకుడి మీకు దొరుకును. ఓకే, ఇక్కడ మనకు కావలసిన పదం ఏంటి? ఎదుకుడి. ఆ బోధన గురించి ఎతకండి. అడుగు ప్రతి వారికి పొందును, వెతకు వానికి దొరుకును. ఓకేనా, మీరు ఎతకపోతే దొరకదు. ఏదైనా సత్యం దొరకాలంటే వెతికితేనే ఎతకాలి. అది ముత్యం లాంటిది. ఆ ముత్యాన్ని మనం ఏం చేయాలి? ఎతకాలి. ఎతికితేనే దొరుకుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నివాసముల గురించి సత్యము మనకి కావాలంటే ఏం చేయాలి? ఎతకవలసిన. ఎతికితే మనకి దేవుడు దాన్ని బయలుపరిచే అవకాశం ఉంటుంది. అయితే దేవుని పిల్లలు ఏకతాత్పర్యము మరియు ఏకభావమును సంపూర్ణంగా కలిగి ఉన్నట్టుకు అవకాశం ఉందా? క్వశ్చన్ చెప్పండి ధనంజయ్. దేవుని పిల్లలు ఏకతాత్పర్యం, ఏక మనస్సు సంపూర్ణంగా కలిగినట్టుకు అవకాశము ఉందా అంటే, మనము నిజంగా యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్యం పొందిన వారిని అయితే మనం ఏమవ్వాలి? ఏకతాత్పర్యము, ఏక మనస్సు గలవు. 1 కొరింథీ 1:10 చదువు. 1 కొరింథీ 1:10. దీంతో మనం ముగిద్దాం. తర్వాత సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇప్పుడు ఇక్కడ అపోస్తుడైన పౌలు 1 కొరింథీ సంఘానికి మీరేం చేయాలి? ఏకతాత్పర్యము, ఏకభావంతో మాట్లాడవలనని. ఏముండాలి? ఏకభావం ఉంటే మీకు కక్షలు అనేవి ఉండవు. ఓకేనా, మనము ఏం చేయాలంటే ఏకభావము, ఏకతాత్పర్యము, మనలో ఏక మనస్సు కలిగి ఉండు. ఇప్పుడు నీలో ఒక మనసు, నాలో ఒక మనసు ఉంటుందా? క్రీస్తు మనసు, క్రీస్తు యొక్క విశ్వాసము మనలో ఉంటే మనలో ఏముంటుంది? ప్రేమ, సమాధానం, శాంతి, ఆ యొక్క విశ్వాస ఫలాలు మనకాడ ఉంటాయి. ఇప్పుడు నీకడ ఒక మనసు, ఇప్పుడు నరేష్ కాడ ఒక మనసు, ధనంజయ్ దగ్గర ఒక మనసు, నా దగ్గర ఒక మనసు. మనలో భేదాలు, కక్షలు, విపక్తులు ఉంటే మనం నిజంగా క్రైస్తవులు ఎందుకు? మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఏక మనసు గలవారే ఉండండి. ఏక మనసు అంటే క్రీస్తు మనసు కలిగిన వారే ఉండండి. ఏక మనసు అంటే
క్రీస్తు ఏదైతే మనసు కలిగి ఉన్నాడో అదే మనస్సు నీవు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కూడా ఎవరి మనసు కలిగి ఉన్నది? దాని గురించి వస్తాం తర్వాత యాక్షన్లో. అంటే పరిశుద్ధాత్మ తన సొంత నిర్ణయాలు చేయడానికి హక్కు లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా తన సొంత నిర్ణయాలు చేయడానికి అర్హత లేదు. ఇక్కడ కేవలం క్రీస్తు సామ్రాజ్యం మాత్రమే, క్రీస్తు యొక్క ఆలోచనలు మాత్రమే, క్రీస్తు యొక్క విశ్వాసం మాత్రమే ఈ భూమి మీద పని చేయాలి. ప్రతి ఒక్క హృదయము క్రీస్తుని గురించే ఆలోచించాలి, కానీ పరిశుద్ధాత్మను గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ కార్యాలను వివేచించాలి. అయితే మనం కలిగి ఉండవలసింది క్రీస్తు మనస్సు. ఎక్కడా కూడా దేవుడు పరిశుద్ధాత్మ మనసును కలిగి ఉండని పరిశుద్ధాత్మ మనసును కలిగి ఉంది తెలవ తెలుసా? పరిశుద్ధాత్ముడి యొక్క మనసు ఎట్లా ఉంటుందంటే తర్వాత చెప్తాను. క్రీస్తు యొక్క మనసు చాలా నిమ్మలంగా, అంటే పరిశుద్ధాత్మను నేను ఇలా చెప్పాను అనుకో, ఏమవుద్దంటే పరిశుద్ధాత్మను గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అంటే దేవుని ఆత్మను గురించే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఎదురుదాడులు కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది స్పష్టమైన ఆధారాలతో చెప్పబడిన విషయాలు. కాబట్టి పరిశుద్ధాత్మ, ఎందుకంటే మా పరిశుద్ధాత్ముడు అంటే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కార్యాలు చేశారు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు చెప్పిన పనులన్నీ చేశారు. పరిశుద్ధాత్ముడు ప్రధానంగా తన యొక్క పాత్రను తను పోషించారు. ఓకేనా? కానీ వ్యక్తులు వేరు వేరైనా